తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో దాదాపు 6 నుంచి 7,000 కోట్ల రూపాయల నిధులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఏవైతే అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వారికి యథావిధిగా అవే పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక జమ చేస్తున్నటువంటి ఈ పాత పెన్షన్ డబ్బులు తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో విడుదల చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులకు పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో ఏవైతే పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో రేపటి నుంచి ఈ రోజు నుంచి ఆ పెన్షన్ డబ్బులలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు అనేది మీకు జమ కావాలంటే ఏం చేయాలి, ఆ 2 నెలల పెన్షన్ డబ్బులను జమ చేస్తారా చేయరా అన్నది కూడా మనమైతే ఈ వీడియోలో అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని ఇంకా ఎప్పుడు ఇస్తారు, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణలో లేవా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది ఎవరైనా వీడియోని లైక్ చేయని వారు ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఈ నెలలో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి హామీ అనేది ఇప్పటివరకు అయితే నెరవేర్చలేకపోయింది. ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ఈ పాత పెన్షన్ డబ్బుల్ని మళ్ళీనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు తిరిగి మనకి వాయిదానైతే పడడం అయితే జరిగింది. మే నెల లేదంటే జూన్ నెల, మనకి దాదాపు జూన్ నెల 2వ తారీఖు నుంచి తెలంగాణలో ఈ కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బుల్ని ఇక్కడ జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భారీ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అదే తరహాలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా అప్పటి నుంచే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఆ తేదీ నుంచి అయితే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి జూన్ నుంచి. ఇక మనకి రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 2,016 రూపాయలు, 4,016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.